పి అనే పాయింట్ దగ్గర ఉన్నాడు. ఓకేనా? పి అనే పాయింట్ నుంచి ఇలా మూవ్ అవుతూ క్యూ అనే పాయింట్కి వచ్చాడు అనుకోండి. క్లియరా? ఎంత యాంగిల్ చేసి వచ్చాడంటే టీటా అనే యాంగిల్ చేసి వచ్చాడు. డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం సార్? డిస్టెన్స్ కనుక్కోవాలి, డిస్ప్లేస్మెంట్ కూడా కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు చూడండి. ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే యాంగిల్ టీటా అనేది రేడియన్స్ లో ఉందనుకోండి, రేడియన్స్ ఫామ్ మనకు ఎలా చేస్తుంది అంటే పై వాల్యూస్ లో కనిపిస్తుంది. 5/3, 2π, 5/4 ఇలా కనిపిస్తుంది. అలా ఉంటే యాంగిల్ వచ్చి రేడియన్స్ లో ఉన్నట్టు లెక్క. ఓకేనా? అలా ఇచ్చినప్పుడు ఇక్కడ డిస్టెన్స్ అంటే ఇదే కదా, పి అనే పాయింట్ నుంచి అంటే లెంత్ ఆఫ్ ఆర్క్. మ్యాథమెటిక్స్ యూజ్ చేసుకున్న లెంత్ ఆఫ్ ఆర్క్ ఫార్ములా ఏంటంటే ఆర్ టీటా. ఓకేనా? టీటా ఎలా ఉండాలి? రేడియన్స్ లో ఉండాలి. ఆర్ అంటే ఏంటి? రేడియస్. ఓకేనా? ఆర్ అనే రేడియస్ కి దీనికి మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది అంటే లెంత్ ఆఫ్ ఆర్క్ ఎల్ అనేది వస్తుంది. ఎల్ ఈక్వల్స్ టు ఆర్ టీటా. ఇది గుర్తుపెట్టుకోండి. క్లియర్ స్టూడెంట్స్? ఒకవేళ టీటా అనే యాంగిల్ వచ్చి మనకి రేడియన్స్ ఇవ్వాలి, డిగ్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ 50 degrees 60 degrees ఎలా ఒకటి ఇచ్చినాడు అనుకోండి. అప్పుడు ఎలా చేయాలంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అప్పుడు కూడా డిస్టెన్స్ లెంత్ ఆఫ్ ఆర్క్ ఏమవుతుందంటే టీటా బై 360 ఇంటూ 2πr. ఎందుకంటే కంప్లీట్ యాంగిల్ మనకి ఎంత అంటే 360 degrees. అందులో టీటా అనే యాంగిల్ టీటా బై 360. టోటల్ లెంత్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది? 2πr. కాబట్టి టీటా బై 360 ఇంటూ 2πr. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనకి ఏ ఇచ్చినా సరే ఏ ఫార్ములా అయినా వాడుకొని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అన్నమాట. అర్థమైంది కదా? అదే ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం సార్? చూడండి, డిస్ప్లేస్మెంట్ ఆ డయాగ్రామ్ ని సపరేట్ గా డ్రా చేసుకొని ట్రై చేస్తాను. ఒకసారి చూడండి, ఇలా ఉందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది పి అనే పాయింట్, ఇది క్యూ అనే పాయింట్. ఓకేనా? డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందంటే ఈ ఆర్క్ అనేది డిస్టెన్స్, మన డిస్ప్లేస్మెంట్ పి నుంచి క్యూకి స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో అదే మనకి ఏమవుతుందంటే డిస్ప్లేస్మెంట్ అవుతుంది. అది కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ యాంగిల్ ఎంత ఉందంటే టీటా అనే యాంగిల్ ఉంది. ఓకేనా? ఇది కంప్లీట్ సర్కిల్ కదా. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ అని డ్రా చేసుకున్నాను. అంటే సింపుల్గా ఇలా లైన్ అని డ్రా చేసుకున్నాను. ఓకేనా? ఈ లైన్ ఏం చేస్తాను అంటే ఇక్కడ చూడండి, ఈ రేడియస్ ఆర్, ఇది కూడా రేడియస్ ఆర్. అంటే ఇది ఒకటి ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నమాట. ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏం చేస్తా అంటే 2 ఈక్వల్ పార్ట్స్ లా డివైడ్ చేస్తుంది. ఓకేనా? అంటే ఈ లెంత్ ఎక్స్ అనుకుంటే ఈ లెంత్ కూడా ఏమవుతుందంటే ఎక్స్ అవుతుంది. క్లియరా? ఈ యాంగిల్